ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించుమని ఆ యొక్క దేవుని యొక్క ఆలయములో నుండి గొప్ప స్వరము 7 దూతలకు కూడా చెప్పగా యోహాను భక్తుడు విన్నాడు. ఈ 4వ దూత సూర్యుని మీద కుమ్మరించి ఉన్నాడు. ఈ అధికారం కలిగిన ఈ దూత సూర్యుని మీద కుమ్మరింపగా జరిగిన విషయాలు మనము చూస్తూ ఉన్నాం. మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఉన్నారు. 80 degrees, 60 degrees, 80 అండ్ అబోవ్ మానవుడు తట్టుకోలేరు, బర్న్ అయిపోతారు, కాలిపోతారు. ఆ విధంగా కాలిపోయిన ఆ స్థితిని యోహాను భక్తుడు చూస్తున్నాడు. ఇది రాబో కాలంలో 7 ఏళ్ల మహాశ్రమలో ఈ యొక్క సూర్యుని మీద 4వ పాత్ర చేతపట్టుకొని ఉన్న దూత కుమ్మరించినప్పుడు జరగబోతున్న సంగతులను గూర్చి ఈ లేఖనము లిఖించబడి ఉంది. కాబట్టి ఇది జరగబోతుంది. 7 ఏళ్ల మహాశ్రమ స్టార్ట్ అవ్వబోయే సమయంలోనే మనమున్నాం. మన తరములోనే కూడా ఈ పరిస్థితులన్నీ కూడా జరగవచ్చేమో అని మనము చుట్టూ పరిస్థితులను బట్టి గ్రహించవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వడను. సూర్యుడు కూడా అధికారం కలిగి ఉన్నాడు. ఎవరిచ్చారు ఈ అధికారము సూర్యునికి? సూర్యునికి సృష్టికర్త అధికారం ఇచ్చాడు ఏ పని చేయమని. ఎంతకాలం వరకు ఈ సూర్యునికి పని ఏమిచ్చాడంటే, పగలు ఏలుటకు అధికారం ఇచ్చాడు, పగలు వెలిగించుటకు అధికారం ఇచ్చాడు, సూర్యరశ్మిని వెదజల్లుటకు అధికారం ఇచ్చాడు. అందువలన భూమి సస్యశ్యామలము